ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా శిర్వేల మండల కేంద్రంలోని స్థానిక కేజీబీవీ పాఠశాల యందు జిల్లా వైద్యాధికారి మరియు జిల్లా క్షయ లెప్రసీ అధికారి సంయుక్త ఆధ్వర్యంలో క్షయవ్యాధి నివారణపై విస్తృత క్షయవ్యాధి వ్యతిరేక అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారిని దివ్య తెలిపారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ అధికారి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ క్షయవ్యాధి నివారణకు అవగాహన కీలకమని తెలిపారు. క్షయవ్యాధి వలన ఏటా లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ప్రధానంగా ఊపిరితిత్తులకు సోకే టీబీ అత్యంత ప్రమాదకరంగా ఉంటుందని, గోళ్లు వెంట్రుకలు తప్ప శరీరంలో ఏ అవయవానికైనా క్షయవ్యాధి సోకుతుందని తెలిపారు. పేద మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే 95% క్షయవ్యాధిగ్రస్తులు ఉన్నారని తెలిపారు. క్షయవ్యాధి అంటువ్యాధి అని, గాలి ద్వారా రోగిగ్రస్తులు తుమ్మినప్పుడు దగ్గినప్పుడు వ్యాధి ఆరోగ్యవంతులకు వ్యాపిస్తుందని తెలిపారు. తొలి దశలోనే గుర్తించి చికిత్స అందిస్తే లక్షలాది మంది ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా క్షయవ్యాధి నిర్ధారణ పరీక్షలు మరియు 6 నెలల పాటు క్షయవ్యాధి మందులు ఉచితంగా అందిస్తారని తెలిపారు. క్షయవ్యాధి మందులను క్రమం తప్పకుండా వాడితే క్షయవ్యాధిని పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. ఫిబ్రవరి 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు టీబీ వ్యతిరేక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సిరివెల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 30 టీబీ కేసులు ఉన్నట్లు తెలిపారు. టీబీ వ్యాధిగ్రస్తులకు మందులతో పాటు ప్రతి నెల 500 రూపాయలు పోషకాహార నిమిత్తం పారితోషికం అందిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య సిబ్బంది ప్రజలకు క్షయవ్యాధిపై విస్తృత అవగాహన కల్పించాలని డాక్టర్ దివ్య సూచించారు. 2030 నాటికి క్షయవ్యాధి నిర్మూలన ప్రధాన లక్ష్యంగా ఆరోగ్య సిబ్బంది కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం దృష్టిలోపం ఉన్న పిల్లలకు కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి, ఇందిరా, టీబీ సూపర్వైజర్ శివ, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. టీబీ అంతం మన పంతం టీబీ అంతం మన పంతం టీబీని నివారించేంత వరకు పరిష్కాంతంగా నా వంతు కృషి చేస్తాను. అన్ని కాయగూరలు మంచి వైటమిన్స్ ఉంటాయి. తర్వాత ఆకుకూరలు, తర్వాత పండ్లు, సీజనల్ ఫ్రూట్స్, తర్వాత ప్రోటీన్స్, ఇవన్నీ మనము సముద్రంలో ఫైబర్ బిస్కెట్స్ ఇవన్నీ సముద్రంలో తీసుకుంటే తగినంత ఇవన్నీ తీసుకుంటే మనకు మంచి పోషకాలు ఉంటాయి. తర్వాత శరీర డాక్టర్ ఇమ్యూనిటీ కూడా బాగుంటాయి. వ్యాధి చేసే అవకాశం చాలా తక్కువ. అందరికీ టీబీ వ్యాధి ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇమ్యూనిటీ ఆ వ్యాధి శక్తి అనేది ఉంటుంది కాబట్టి మనం మంచి బలమైన అవసరం కూడా ఎంతైనా ఉంది. అలాగే క్రమంగా ఉంది. ప్రజల్లో ఈ టీబీ వ్యాధి చూస్తూనే మనకు మానసికము మనం ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా మందులతో నయమవుతుంది. తప్పకుండా మందులు తీసుకునే అనే ఒక సందేశాన్ని వాళ్ళకి వినిపించి ఈ అవగాహన చూస్తే కనుక మన వంతు మనం ఈ యొక్క మరణాల రేటును తర్వాత టీబీ వ్యాధిని తగ్గించడానికి అవసరం ఉంటుంది కాబట్టి ప్రభుత్వ లక్ష్యం అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది కాబట్టి మీ వంతు కృషి చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకేనా? బరువు తగ్గిన, ఆకలి లేకపోయినా, నీరసంగా ఉంటారు, జ్వరం వస్తుందే, ఈ లక్షణాలు మీరు టీబీ వ్యాధిని గుర్తుంచుకోండి. ఖచ్చితంగా మీరు వాళ్ళ యొక్క అవగాహన ఇచ్చినారంటే కనుక మన వంతు మనం కృషి చేసినట్టే ఒక జీవితాన్ని కాపాడినామంటే కనుక మనకు అన్ని రకాలుగా సహాయం ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమంలో టీబీ నివారణ కార్యక్రమంలో మీ వంతు కృషి చేసి విజయవంతం చేయాలని ఆశిస్తున్నాను.